హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాళ వచ్చేసి నేను లంచ్‌లోకి బాబు కోసం అని చెప్పేసి, బాబు ఆకుకూరలు అస్సలు తినట్లేదు. అందుకని చెప్పి తనకు కూడా కొంచెం కొంచెం అలవాటు చేద్దామని చెప్పి ఇవాళ నేనైతే ఆకుకూర పలావ్ చేస్తున్నాను. నేను తీసుకున్నది వచ్చేసి తోటాకు బాగుంటుంది, పాలాకు, ఇంకా చిర్రాకు, గోంగూర, ఈ 4 బాగుంటాయి పలావ్ రైస్ లాంటి వాటిల్లోకి. ఫస్ట్ అయితే ఆకుని మంచిగా ఒక 4-5 సార్లు వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేను ముందు రోజే తీసుకున్నాను ఆకుకూర, కాకపోతే ఫ్రిడ్జ్ కొంచెం ఎక్కువగా కూలింగ్ ఉండడం వల్ల ఆకుకూర కొద్దిగా పాడైంది. లేత కాడలు ఉన్నది కూడా తీసుకోండి, బాగుంటుంది. ఆనియన్స్, టమాటోస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలి, మీకు నచ్చితే నెయ్యి కూడా వేసేసుకొని లైట్గా బిర్యానీ స్పైసెస్ వేయాలి. బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 లవంగం, 1 ఇలాచీ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆకుకూర ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, బిర్యానీ స్పైసెస్ ఎక్కువ వద్దు కాబట్టి ఆకుకూర ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది కూడా బాగా వేగనివ్వాలి, పచ్చదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏం వేయము, డైరెక్ట్ మనము ఆకుకూర మాత్రమే వేసేస్తాం. ఆకుకూర లేత కాడలు ఉంటే డెఫినెట్గా వేసుకోండి, దాంట్లో కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాడలు ఉన్నాయి కదా అని చెప్పి అసలు తీసి పడేయద్దు, లేతగా ఉంటే కాడలతో సహా వేసేసుకోండి. కాడలు కూడా వేసేసుకొని బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి నేను ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. మనం కారపొడి వేయట్లేదు, బాబు కోసం కదా అని చెప్పి పచ్చిమిరపకాయలు 2 మాత్రమే వేసాను. లైట్గా కారం ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక టమాటో కూడా వేసుకొని ఈ ఆకుకూర బాగా మగ్గిపోవాలండి, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. అప్పుడే మనకి ఆ స్మెల్ ఏముండదు, మంచి మంచి ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి టమాటోస్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి అన్నీ కూడా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఆకు అనేది బాగా మెత్తగా అయిపోవాలి, కనీసం ఒక 10 నిమిషాలు ఫ్రై చేయండి. లేదంటే మనకి ఆకు కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా, కాబట్టి ఆ స్మెల్ ఉంటుంది, అది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మసాలాలు వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసాను, స్పైసెస్ తక్కువ వేస్తున్నానని చెప్పాను కదా, కాబట్టి తక్కువగానే వేసుకోండి, ఆకుకూర ఫ్లేవర్ బాగా తెలియాలి కాబట్టి. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. గరం మసాలా కూడా అవసరం లేదు, మీకు వద్దు అనుకుంటే. వేసుకొని బాగా మళ్ళీ ఫ్రై చేస్తూనే ఉండండి, బాగా అంతా కూడా సాఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు నేను 1 గ్లాసు బాస్మతి బియ్యం ముందే నానబెట్టి పెట్టాను, ఆ బియ్యం కూడా వేసేసాను. బియ్యంని కూడా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఆయిల్లో. ఆకుకూర, బియ్యము అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకొని 1 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నేనైతే కొంచెం ఎక్స్ట్రాగానే వేసాను, ఎక్కువసేపు నానబెట్టలేదు బియ్యం నేను. మామూలుగా అయితే 1 గంట నానబెడితే 1 గ్లాసు బాస్మతి బియ్యంకి 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. నార్మల్ బియ్యం అయితే 1.5 ఖచ్చితంగా వేసుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి బియ్యంకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇంకో 1/2 టీ గ్లాస్ అంతా వాటర్ ఎక్స్ట్రాగా వేసి వాటర్ అంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ప్రెషర్ అయితే 1 విజిల్ వస్తే సరిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆకుకూర తినని వాళ్ళు, మనకు కూడా ఒక్కోసారి ఆకుకూర డైరెక్ట్గా తినడం, తాలింపులాగా చేసుకొని తినడం పెద్దగా ఇష్టం ఉండదు. ఇలా పలావ్ చేసుకుంటే డెఫినెట్గా అందరికీ బాగా నచ్చుతుంది. అంతే అండి, ప్రెషర్ పోయిన తర్వాత రైస్ కూడా బాగా పొడి పొడిగా ఉడుకుతుంది. బాస్మతి బియ్యం ఇంకా టేస్ట్ ఉంటుంది కదా, కాబట్టి బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.